పెట్రోల్ బంక్ దగ్గర ఒక కెమికల్ ట్రక్ పేలిన ఘటనలో 6గురు అక్కడికక్కడే చనిపోయారు. 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఒక కెమికల్ ట్రక్ పేలింది. పెద్ద శబ్దంతో పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో ఈ పేలుడు కారణంగా 6గురు స్పాట్లోనే చనిపోయారు. చూడండి ఒకసారి, దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. పైగా అది రాత్రి సమయం. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. రాజస్థాన్ జైపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ లోడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ పేలిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ ట్యాంకరే, అక్కడ ఆ ట్యాంకర్ పేలిపోయింది. అక్కడ ఉన్న మరికొన్ని వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయి. పెద్ద శబ్దంతో పేలడంతో చుట్టుపక్కల కూడా మంటలు వ్యాపించాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ఆ మంటలు వ్యాపించి ఆ కెమికల్ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ పై కూడా పడి చూడండి ఒకసారి. బ్లాస్ట్ అవుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం అంతా భయభ్రాంతులకు గురయ్యారు. పైగా అది పెట్రోల్ బంక్ కావడం, పెట్రోల్ బంక్ దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాని ప్రభావం పెట్రోల్ బంక్ పై కూడా పడుతుందేమోననే భయాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ దగ్గరే ఈ కెమికల్ ట్రక్ పేలిపోయింది. 6గురు స్పాట్లోనే చనిపోయారు. జాతీయ రహదారికి పక్కనే ఆ పెట్రోల్ బంక్ ఉంది. వాహనాలు ఆ సమయంలో చూడండి ఒకసారి ఎంత దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయో. ఒక బ్లోట్ మాదిరిగా దట్టమైన పొగలు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఎంత భయానకంగా ఉన్నాయో. ఒక్కసారిగా మంటలు చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదైనా బాంబు పేలిందంటూ భయాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకే పేలిపోయిందనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ దగ్గర ఒక ట్యాంకర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా కొన్ని ధ్వంసమైపోయాయి. చాలా దూరం నుంచి అసలు దగ్గరకు వెళ్ళటానికి కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ మంటల తాకిడి, వేడి, మరిన్ని బ్లాస్ట్లు సంభవిస్తాయోననే భయం. వీటి కారణంగా ఒక దశలో అక్కడ దగ్గరకు వెళ్ళటానికి కూడా భయపడ్డారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు కనీసం గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనంతగా మారిపోయాయి. తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతదేహాలు అయితే కనీసం గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా ఉన్నాయి. అక్కడ 40 వాహనాలు దగ్ధమైపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. కెమికల్ లోడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ పేలిపోవడంతో ఆ చుట్టుపక్కల దానికి వెనుక ముందు పక్కన ఉన్న మొత్తం 40 వాహనాలు దగ్ధమైపోయాయి. ఈ ఘటనలో 6గురు చనిపోయారు. కొన్ని వాహనాల్లో నుంచి కిందకి దిగి వెనక్కి పరుగులు పెట్టారు. కొంతమంది పరుగులు పెట్టడం కారణంగా తమ ప్రాణాలను కాపాడుకున్నారు చిన్నపాటి గాయాలతో. మరికొంతమంది తీవ్రమైన గాయాలతో ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి చూడండి, ఫైర్ ఇంజిన్ల సాయంతో ట్యాంకర్ మంటలు ఆర్పడానికి చేస్తున్న ప్రయత్నం, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నాయి. కానీ చుట్టుపక్కల మరికొన్ని వాహనాలు, కాలిపోయిన వాహనాలను కూడా మనం చూడొచ్చు. ఆ ట్యాంకర్ వెళ్తున్న సమయంలో ట్యాంకర్కు జాతీయ రహదారి అటు ఇటు ఉన్న వాహనాలు కాలిపోయాయి. సుమారు 40 వాహనాలు, ఈ ట్యాంకర్తో పాటుగా మరో 40 వాహనాలు కాలిపోయినట్టుగా తెలుస్తోంది. పెట్రోల్ బంక్ కూడా కావడంతో అక్కడికి పెట్రోల్ ఫ్యూయల్ నింపుకోవడానికి వాహనాలు కొంచెం స్లోగా వచ్చి అక్కడ ఆగే ప్రయత్నం కూడా చేస్తున్న సమయంలో ఆ వాహనాలకు కూడా నిప్పంటుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లో రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వాతావరణం అంతా కూడా అక్కడ ఎక్కడ చూసినా కూడా భీతావహమైన వాతావరణం కనిపిస్తోంది. భయానకంగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది. రాజస్థాన్ జైపూర్లో ఈ ఘోర ప్రమాదం కారణంగా, పెట్రోల్ బంక్ దగ్గర ఒక ట్యాంకర్ పేలిన ఘోర ప్రమాదం కారణంగా 6గురు స్పాట్లోనే చనిపోయారు. మరికొన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడం భయాన్ని కలగజేస్తోంది. 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారి అక్కడ చుట్టూ జనం కూడా చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో, ఆడియో విందాం. लग जाएगी यार वो भागो भी भाग लो चालू कर रखा है तेरी पेट्रोल पंप में लग गई लग जाएगी यार वो पेट्रोल पंप में लग गई लग जाएगी यार वो ఒక్క క్షణం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఏం జరిగిందో అర్థం కాలేదు. పెట్రోల్ బంకులో నుంచి మంటలు వస్తున్నాయి, పెట్రోల్ బంక్ పేలిపోయింది అంటూ వదంతులు కూడా వ్యాపించే మంటలు ఆ స్థాయిలో ఉన్నాయి.
ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఆకాశం అంతా కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఏదో జరిగింది అనే అనుకుంటూ ఉన్నారు, కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ మంటలను చూసి ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మంటల్లో 6 సజీవ దహనం అయిపోయారు. ఆ ట్యాంకులో ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాహనాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. వెంటనే అక్కడికి పోలీస్ సిబ్బంది ఇతర అధికారులు చేరుకుని గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ రోడ్డుపైనే ఆ ట్యాంకర్లో నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ట్యాంకర్లో నుంచే ఈ మంటలు వ్యాపించే ఒక్కసారిగా ట్యాంకర్ పెద్ద ఎత్తున పేలిపోయింది. కెమికల్ని తీసుకువెళ్తుంది. ఆ ట్యాంకర్లో ప్రమాదకరమైన కెమికల్ని తీసుకువెళుతుంది. ఆ ట్యాంకర్ పై కూడా రాసి ఉంటుంది ప్రమాదకరమైన కెమికల్ తీసుకువెళ్ళేటప్పుడు. అలా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ట్యాంకర్లు కనుక వెళ్తూ ఉన్నట్లయితే మనకి రోడ్లపైన చాలా కనిపిస్తుంటాయి. ఆ ట్యాంకర్లపై వెళ్తున్నప్పుడు దానిపై కూడా రాసి ఉంటుంది ప్రమాదకరమైన కెమికల్ జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదకరమని రాసి కూడా ఉంటుంది. అలాంటి ట్యాంకర్ల పక్క నుంచి మీరు వెళుతూ ఉన్నప్పుడు సాధ్యమైనంత దూరంగా ఆ ట్యాంకర్ల పక్క నుంచి ట్రావెల్ చేస్తూ ఉండండి. రోడ్లపైన హైవే పైన వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటి ట్యాంకర్లు ఉంటే దాంతో పాటుగానే వెళ్ళే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు, ఎందుకంటే ప్రమాదాలు ఏ సమయంలో ఎలా జరుగుతాయో తెలియదు కాబట్టి. అలాంటి ట్యాంకర్లు కనిపించినప్పుడు ఆ ట్యాంకర్లకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. రాజస్థాన్లో కెమికల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ పేలిన ఘటనలో 40 వాహనాలు దగ్ధమైపోయాయి. 6 సజీవ దహనమయ్యారు. 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. पेट्रोल पंप में लग गई, लग जाएगी यार वो। यहाँ से ये घूम रहा है। पैर फट रहे, टैंकर इनका ही व्यवस्था।